హాయ్ హలో నమస్తే. ఢిల్లీ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి విద్యార్థుల మధ్య జరుగుతున్న గొడవ. జనరల్గా యూనివర్సిటీలో విద్యార్థులు వీళ్ళందరూ వాళ్ళు రకరకాల ఫిలాసఫీల మీద మాట్లాడుకుంటుంటారు. అది అంతర్గతంగా విద్యార్థులు ఏదైనా మాట్లాడుకోవాల్సింది అది ఎక్కడ దాకా పోయిందంటే కుల చిచ్చు, రాజకీయ చిచ్చు వరకు వెళ్ళింది. ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో పరిస్థితి అదే. ఢిల్లీ యూనివర్సిటీలో 2 గ్రూపులు, ఏది కాలేజీ క్యాంపస్లో 2 గ్రూపులు, ఒకరు ఆజాదీ అంటుంటే ఇంకొకరు బ్రాహ్మణవాది జిందాబాద్ అని 2 స్లోగన్స్ వినండి ఒకసారి. చాలా సర్ప్రైజింగ్ అనిపించిన 2 స్లోగన్స్ ఏంటంటే, ఇది చూడండి. ఫస్ట్ ఇక్కడ ఒక గర్ల్ బ్రాహ్మణవాది జిందాబాద్ అని చెప్పి యూనివర్సిటీ క్యాంపస్లో మాట్లాడతాం. ఒకసారి వినండి. సో మీకు అది క్లియర్గా వినిపించింది. అక్కడ బ్రాహ్మణవాది జిందాబాద్ 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 అని అంటున్నారంటే అక్కడ మొత్తం నాకు తెలిసిన వరకు ఇక్కడ బ్రాహ్మణ్స్ మొత్తం ఒక ర్యాలీకి దిగారు అనేది ఒకటి మనకు అర్థమైంది. ఓకే, ఢిల్లీ యూనివర్సిటీలో బ్రాహ్మణ్స్ మొత్తం ర్యాలీకి దిగారు. ఎందుకంటే ఇప్పుడు బ్రాహ్మణవాది జిందాబాద్ అని ఒక అమ్మాయి ఎట్లా అంటే చుట్టుపక్కల జిందాబాద్ జిందాబాద్ అంటున్నారంటే నాన్ బ్రాహ్మణ్స్ అయితే ఉండరు కదా అక్కడ జిందాబాద్ కొట్టేవాళ్ళు. సో అది ఒకటి మనకు అర్థమైంది. ఈయన కన్నయ్య కుమార్ అని ఇతను ఒక నాయకుడు. ఓకే, ఈ కన్నయ్య కుమార్ మరి యాంటీ బ్రాహ్మణ్ స్లోగాన్ తీసుకొని వాళ్ళేమో బ్రాహ్మణవాది జిందాబాద్ అంటే ఇతను కన్నయ్య కుమార్ యాంటీ బ్రాహ్మణ్ స్లోగాన్ తోటి ఇతనేదో మాట్లాడుతున్నాడు. ఇతనిది ఒక స్లోగాన్స్ చేశాడు. ఇతను చూడండి ఏం చేశాడు. అదే అసలు యాక్చువల్లీ ఇది కాంట్రవర్సీ ఏంటో మరి తెలీదు. అతను హిందూ లేదో అన్నాడు, అది నాకు కరెక్ట్గా అర్థం కాలేదు. ఒకటైతే అర్థమైంది ఏంటంటే వాళ్ళు అంటే టైటిల్ వస్తున్నాయి, యాంటీ బ్రాహ్మిన్ స్లోగానేమో ఇతనిస్తున్నాడు. ఎవరు ఈ కన్నయ్య కుమార్, ఎవరు, ఎందుకు ఈ గొడవలు వేసింది అంటే నిన్న అదే ఇప్పుడు మోడీ గారు ఇది పెట్టారు కదా, ఈక్వాలిటీ బిల్లు పెట్టారు. అంటే అదే ఈక్వాలిటీ బిల్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి సపోర్ట్గా ఒక బిల్లు పెట్టారు. ఓసీలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. యూనివర్సిటీలో మీరు ఆ బిల్లుని వ్యతిరేకిస్తున్నామని ఓసీలు, అది ఇంకా లెడ్ బై బ్రాహ్మిన్స్ ఆబ్వియస్లీ, ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కువగా బ్రాహ్మిన్సే ఉంటారు కాబట్టి. సో వాళ్ళు లీడ్ చేస్తున్నారు దాన్ని బిల్లుకి వ్యతిరేకంగా. ఆ బిల్లు పెట్టింది మోడీ గారే కదా. మోడీ గారికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నారు. నేను గతంలోనే చెప్పాను. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఈ అపోజిషన్ వాళ్ళు, దళిత సంఘాలు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో మోడీ గారి బిల్లుకి సపోర్ట్గా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కాంట్రవర్సీ ఏంటంటే అక్కడ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో అపోజ్ చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు ఇద్దరు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇద్దరు ప్రొటెస్ట్ చేస్తుంటే ఒక జర్నలిస్టు ఇది వీళ్ళని కవర్ చేశారనమాట. నిన్న ఇది కన్నయ్య కుమార్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తుంటే ఆ బిల్లుని సపోర్ట్గా కొంతమంది అపోజ్గా చేస్తుంటే ఒక జర్నలిస్ట్, ఒక యూట్యూబర్ వచ్చి వీడియోని కవర్ చేశారని ఆ జర్నలిస్ట్ మీద దాడి చేశారట. జర్నలిస్ట్ని కొట్టారట. సో ఇప్పుడు ఆ జర్నలిస్ట్ని కొట్టారు, దాడి చేశారని చెప్పేసి ఇప్పుడు ఈయనెవరు, ఈ కన్నయ్య కుమార్ ఎవరు, ఇతను కాంగ్రెస్ నాయకుడు. ఇతని యొక్క చరిత్ర ఏంటి? ఇతను 2016లోనో ఎప్పుడో ఇతను స్టూడెంట్ లీడర్గా ఉన్నాడు. కరెక్ట్గా సంవత్సరం గుర్తులేదు కానీ బట్ జేఎన్యూలో డిఎన్యూ, ఢిల్లీ యూనివర్సిటీ, ఆ ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నాడు ఇతను. అక్కడ చదువుకున్నప్పుడు అక్కడ స్టూడెంట్ లీడర్గా ఉన్నాడు. అక్కడ స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వాటన్నిటి మీద ఇతను మాట్లాడాడు. ఇతను మాట్లాడితే అతని మీద జైలుకి పంపించారు అతన్ని. ఇప్పుడు ఉమర్ ఖాలీద్ వీళ్ళందరినీ జైలుకి పంపించారు కదా, అలాగే ఇతను కూడా పంపించారు. ఇతను దేశద్రోహం కేసులు పెట్టారు. ఎందుకు? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మాట్లాడుతున్నాడని.
ఇతను జైల్లో ఉండి వచ్చాడు కొంతకాలం. ఇప్పుడు అది బయటకు రాగానే అతను కాంగ్రెస్లో చేరాడు అతను. ఎందుకంటే అతను రక్షణ కావాలి కదా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు అతను లోపలేశారు, జైల్లో పెట్టారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫండమెంటల్ హక్కు మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు వేస్తే ఇతను బయటకు రాగానే రాహుల్ గాంధీని కలిసి ఇతను కాంగ్రెస్లో జాయిన్ అయిపోయాడు. కాంగ్రెస్లో చేరి ఇప్పుడు అతను ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్ళాడు. నిన్న ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్ళి ఇది గొడవ చేస్తున్నాడు. ఎవరి తరపున? ఎస్సీ ఎస్టీ బీసీల తరపున ఇతను గొడవ చేస్తున్నాడు. వాళ్ళది బ్రాహ్మణవాది జిందాబాద్ అంటున్నారు కదా. మరి మిగతా ఓసీలని కలుపుకున్నారా లేదా? మరి ఎందుకు బ్రాహ్మణవాది జిందాబాద్ అంటున్నారు? మరి ఓసీ జిందాబాద్ అంటే అది ఓసీలు అందరూ వచ్చి ఉండేవాళ్ళు. అది నాకు కరెక్ట్గా తెలియదు. ఎందుకు ఆ అమ్మాయి బ్రాహ్మణవాది జిందాబాద్ అంటుంది? మరి మిగతా వాళ్ళందరూ ఉన్నారా, ఓన్లీ బ్రాహ్మణ్స్ ఉన్నారా? నాకు క్లారిటీ లేదు. ఆ వీడియో మాత్రం చూపించాను మీకు. సో ఇది ఇతను వెళ్ళి అక్కడ రచ్చ చేస్తున్నాడు ఢిల్లీ యూనివర్సిటీలో, కన్నయ్య కుమార్. ఓకే, బట్ ఇది వీళ్ళ గోలేమో ఇది బ్రాహ్మణవాది జిందాబాద్ గోల. ఇది అన్ఫార్చునేట్ ఏంటంటే నేను చదువుకునేటప్పుడు, నేను కాలేజీలో చదువుకునేటప్పుడు కూడా ఈ ఉద్యమాలు ఉన్నాయి. అప్పుడు ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, ఏబీవీపీ ఇట్లాంటి సంస్థలు, విద్యార్థి సంఘాల సంస్థలు అవన్నీ పనిచేసేవి. మేము చదువుకునేటప్పటి నుంచే ఉన్నాయి. అయితే వాళ్ళు ఇలా కులాల మీద ఎప్పుడు ధర్నాలు చేయాలి. వాళ్ళు ఎప్పుడు ఏంటంటే స్కూల్ ఫీజులు పెంచుతున్నారు, ప్రైవేట్ స్కూల్స్కి మీరు ఫీజులు తగ్గించాలి, హాస్టల్లో సరిగ్గా భోజనం పెట్టట్లేదు అని విద్యార్థుల యొక్క సమస్యల మీద ధర్నాలకు దిగారు. అన్ఫార్చునేట్ ఏంటంటే యూనివర్సిటీలోకి ఇలా కులాల మీద 2 కుంపట్లు పెట్టి యూనివర్సిటీలో ధర్నాలు చేసుకునే స్థాయికి వచ్చింది. ఓకే, అదే నేను చెప్తున్నాను కదా, మనం చెప్పింది కూడా అదేంటంటే వీళ్ళ యొక్క వర్షన్ మారిపోయింది. ఇప్పుడు మోడీ గారు ఏంటంటే ఆయన అవుట్రైట్గా ఓసీ వర్షన్ తీసుకొని వెళ్ళలేడు మోడీ గారు. ఎందుకు? బేసికలీ ఈజ్ అ పొలిటీషియన్. ఆర్ఎస్ఎస్ మే నాట్ బి పొలిటీషియన్. ఆర్ఎస్ఎస్, హిందుత్వ సంస్థలు ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలు కాదు. అవి ప్యూర్గా ఏంటంటే ఒక రిలీజియన్ బేస్ చేసుకుని ట్రై చేస్తాయి. బట్ భారతీయ జనతా పార్టీ ఇట్ ఈస్ అ పొలిటికల్ పార్టీ. వాళ్ళకి పోలరైజేషన్ చాలా ఇంపార్టెంట్ పొలిటికల్ పార్టీకి. కాబట్టి ఏం చేస్తాడు అతను? అవుట్రైట్గా మోడీ గారు వెళ్ళి ఓసీల తరపున వెళ్ళలేడు. అతను బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఎక్కువ మంది జనాభా ఉన్నారు, వాళ్ళు ఓట్లు కావాలి కాబట్టి అతను పోలరైజేషన్తో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. ఇప్పుడు రాబోయేటువంటి 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని అతను నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? యూనివర్సిటీలో ఒక బిల్లు పెట్టాడు. ఆ బిల్లు ప్రకారం యూనివర్సిటీలో ఒక బిల్లు పెట్టాడు. ఆ బిల్లు ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి వాళ్ళకేమైనా సమస్యలు వస్తే, వివక్ష జరిగితే యూనివర్సిటీలో సార్ట్అవుట్ చేసుకుంటున్న కమిటీ పెట్టుకోవడానికి ఒక బిల్లు పెట్టాడు. దాంట్లో మా రిప్రజెంటేషన్ లేదు. మా రిప్రజెంటేషన్ లేనప్పుడు మరి మేమెట్లా, మా పరిస్థితి ఏంటి అనేది ఇతను పెట్టుకున్నాడు. నేనేమంటానంటే ఇప్పుడు మీరు అనొచ్చు, రమేష్ నువ్వు ఓసీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు మీరు అనుకోవచ్చు. మరి నేను ఓసీలకు వ్యతిరేకంగా మాట్లాడలేను కదా, ఎందుకంటే నేను కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని కాబట్టి బడుగు బలహీన వర్గాల యొక్క సమస్యల్ని కాదని నేను ఓసీల తరపున మాట్లాడలేను కదా. దాని అర్థం నేను ఓసీలకు వ్యతిరేకమని కాదు. నేను ఇక్కడ ఈ కమ్యూనిటీలో ఉన్నాను కాబట్టి వీళ్ళకి రిప్రజెంట్ చేయాలి, కాబట్టి మా కమ్యూనిటీ వాళ్ళని కూడా నేను ప్రొటెక్ట్ చేయాలి, కాబట్టి నేను వీళ్ళ వర్షన్ తరపునే మాట్లాడుతున్నాను. దాని అర్థం నేను వాళ్ళకి వ్యతిరేకం కాదు ఓసీలకి. ఓకే, వీళ్ళ సమస్య ఏంది? వీళ్ళ సమస్య ఇది, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన సమస్య ఇది. ఈ సమస్య వాళ్ళకి మాకు వివక్ష చూపిస్తున్నారు యూనివర్సిటీలో, మాకు బిల్లు కావాలని మాకు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. రోహిత్ వేముల లాంటి చాలామంది చనిపోయారు పిల్లలు. పెట్టారు, తప్పక పెట్టాల్సి వచ్చింది ఇవన్నిటిని. ఓకే, నేను ఐఎమ్ అప్రిషియేటింగ్ మోడీ గారు ఫర్ బ్రింగింగ్ దిస్ బిల్. బట్ ఆబ్వియస్లీ అది మాకు నష్టం జరిగిద్ది అన్నప్పుడు గొడవ చేస్తున్నాం. వాళ్ళకి ఫండమెంటల్ రైట్ ఉంది. నేను అదే అంటే నేను ఓసీలకు వ్యతిరేకం కాదు. ఎవరికైనా నష్టం వచ్చినప్పుడు నాకు నష్టం అవుతుందని చెప్పుకునే రైట్ వాళ్ళకు ఉండేది. 100% ఫండమెంటల్ రైట్ ఉండేది. ఇప్పుడు ఈ బ్రాహ్మణవాది జిందాబాద్ అనే అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ఫండమెంటల్ రైట్ ఉంది. షీ హ్యాస్ దట్ ఫండమెంటల్ రైట్.
ఎందుకు నాకు మళ్ళీ మా మీద ఫేక్ పెడతారేమోనని భయంలో వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నేను అల్టిమేట్గా అనేది ఏంటంటే యూనివర్సిటీలోకి ఇంత బలంగా కులం ఎలా వెళ్ళింది, మతం ఎలా వెళ్ళింది అనేది ఒక పెద్ద ప్రశ్న. యూనివర్సిటీలోకి పిల్లలు ఉండాలి, అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కలిసి చదువుకునేటువంటి యూనివర్సిటీలోకి ఈ కులము మతము అనే దాన్ని చొప్పించింది ఎవరు, ఏ పొలిటికల్ పార్టీలు, ఏ పోలరైజేషన్ రాజకీయ పార్టీలు చొప్పించారో మరి వాళ్ళే దీన్ని రివర్స్ చేయాలి. వాళ్ళే ఇది పొరపాటు, మన యూనివర్సిటీల్లోకి రాజకీయాలకు తీసుకెళ్ళకూడదని, పిల్లల్ని చదువుకు వదిలేయాలి, మనం బయట రాజకీయం చేసుకోవాలని వాళ్ళు రియలైజ్ అయిన రోజు ఇది యూనివర్సిటీలు బాగుపడతాయి. లేదంటే అంతవరకు యూనివర్సిటీలో కూడా కులాలు మతాలతో కొట్టుకు చచ్చేటువంటి రోజులు రాకూడదని మనం కోరుకుందాం. అంతే. థ్యాంక్ యూ. నమస్కారం.